నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్. కుక్క కోసం రెండు దేశాల కొట్లాట. ఫెర్రో కారమెలో అనే సునక జాతి బ్రెజిల్ మెక్సికోల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అది మాకు మాత్రమే సొంతమైన జాతి అని బ్రెజిల్ చెబుతుంటే మెక్సికో దాన్ని తమ జాతీయ చిహ్నంగా గుర్తించి అభిమానం చాటుకుంది. ముదురు గోధుమ రంగులో ఉండే ఈ వీధి కుక్కను క్యారమెల్ డాగ్ అని కూడా పిలుస్తారు. దాన్ని తమ దేశ చరిత్ర సంస్కృతికి ప్రతీకగా బ్రెజిల్ వాసులు భావిస్తారు. ఈ శునక జాతి 300 భిన్న శునక జాతుల సమ్మేళనం అన్నది వారి నమ్మకం. కొన్ని శతాబ్దాల క్రితం పోర్చుగీసు, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ తదితర దేశాల నుంచి వలస వచ్చిన వారు తమతో పాటు పెంపుడు శునకాలను తీసుకొచ్చారని, ఆయా జాతుల కలయిక వల్ల క్యారమెల్ జాతి ఆవిర్భవించిందని చెబుతారు. బ్రెజిల్ కరెన్సీ నోట్లపై క్యారమెల్ శునక చిత్రాన్ని ముద్రించాలని గతంలో ఆన్లైన్లో ప్రారంభించిన ఓ పిటిషన్కు 50,000 మందికి పైగా మద్దతు తెలిపారు. అయితే మెక్సికోకు చెందిన ప్రభుత్వ పర్యావరణ సంస్థ ప్రోపింగ్ క్యారమెల్ శునక జాతిని 4వ జాతీయ చిహ్నంగా ఇటీవల గుర్తించింది. మెక్సికో సంస్కృతిలో క్యారమెల్ శునక జాతి అంతర్భాగమని పేర్కొంది. దీనిపై బ్రెజిల్ పౌరులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. క్యారమెల్ శునకాన్ని తమ నుంచి ఎవరు దూరం చేయలేరని, ఆ జాతితో మెక్సికోకు ఎలాంటి సంబంధం లేదని ఎలుగెత్తుతున్నారు.